తెలంగాణ రాజకీయాల్లో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ సభ జరగనుండగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు యువత పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా యువత సమస్యలు, ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర రాజకీయాలపైన పార్టీ తన వైఖరిని స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది. యువ సంగ్రామ సభ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన న్యాయస్థానం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించింది. ముఖ్యంగా జాతీయ రహదారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయకూడదని హైకోర్టు స్పష్టమైన షరతు విధించింది. సభకు వచ్చే కార్యకర్తలు వాహనాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సభను నిర్వహించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ శాఖ సూచించే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చట్టవిరుద్ధ పరిస్థితులు తలెత్తకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. యువ సంగ్రామ సభ నేపథ్యంలో సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా సభ ప్రాంగణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. మొత్తం మీద బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా సభలో పార్టీ నాయకత్వం ఎలాంటి సందేశం ఇస్తుందన్న అంశంపైన అందరి దృష్టి నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు. చక్రి, నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు సరూర్ నగర్ స్టేడియం వేదికగా జరుగుతుంది. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువత సభకు తరలివచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ముందస్తుగా పోలీసు బలగాలు మోహరించినట్టు మనకైతే సమాచారం. ఎవరు కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయకూడదని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే హైకోర్టు పర్మిషన్ వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యువ సంగ్రామ సదస్సుకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టుని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. హైకోర్టులో అనుమతి లభించడంతో ఈ రోజు 10 గంటలకు సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. సదస్సుకి పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని హౌస్ అరెస్ట్ చేశారు. పటోల కార్తిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినప్పటికీ కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో యాక్చువల్ గా హైకోర్టు పర్మిషన్ ఉన్నప్పటికీ సభ నిర్వహించుకోవచ్చని, ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. ఇది సరైన వైఖరి, పోలీసులు అవలంబిస్తున్నటువంటి తీరు సరైనది కాదని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో చూసినప్పుడు. కాబట్టి సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని నిర్వహించబోతుంది. ఆనాడు అదే సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. యూత్ డిక్లరేషన్ సభకు దీటుగా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచి ప్రియాంక గాంధీ సమక్షంలో అనౌన్స్ చేశారు. కాబట్టి సో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీ చదువుతున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు యువ సంగ్రామ సదస్సు
ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. యువ సంగ్రామ సదస్సు ఒకవైపు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ మరోవైపు నేతలను హాజరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఈ సదస్సుకు హాజరవుతున్నారో వారు ఎవరు కూడా రోడ్డు పైన బైఠాయించకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో అందుకు అందరూ కూడా సరూర్ నగర్ స్టేడియం కి సమయానికి చేరుకొని సభలో మాట్లాడాల్సిన అంశాలు చర్చించాల్సినటువంటి అంశాలు చర్చించిన తర్వాత సో సభ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే సభకు హాజరవుతారో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోడ్డు దగ్గరలోనే పక్కనే ఉంటుంది కాబట్టి సరూర్ నగర్ స్టేడియం. సో ఒక్కసారిగా రోడ్డు పైకి వస్తే కంప్లీట్ గా రోడ్డు బ్లాక్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ముఖ్యంగా ప్రయాణికులు ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అలాంటిది ఏమి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సో అందుకు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున తరలిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి ఇది సైదులు సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? సభకు నిరుద్యోగులు, విద్యార్థులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల స్పందన ఏ విధంగా ఉంది సైదులు? ప్రస్తుతం అయితే అక్కడ పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు కాబట్టి సో వర్షం ఒకవేళ వచ్చినప్పటికీ కూడా సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా సో అది వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కోలాహలం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఆల్రెడీ సదస్సుకు యువ సంగ్రామ సదస్సుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియం వద్దకు చేరుకుంటారు. కాబట్టి సో ఓవరాల్ గా చూస్తే మాత్రం నేతలందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ చేరుకుంటున్నారు. సో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మధ్యాహ్నం భోజనం వసతి కూడా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే దగ్గరుండి మరి సభ పరిసర ప్రాంతాలను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటుగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ నిర్మల శ్రీనివాస్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సో సభ సక్సెస్ అయ్యేలా కూడా స్థానిక నేతలందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆదరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో మనకి అక్కడ ఎక్కువగా కోలాహలం కూడా ఈరోజు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిరుద్యోగులు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నారని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో సో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా 60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పడం ఎంతవరకు సబబు అని, అందులో 15,000 ఉద్యోగాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, మిగిలిన ఉద్యోగాలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే ఈనాడు నియామక పత్రాలు ఇచ్చి మింగిచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. నిరుద్యోగులు కూడా అంత్య స్థాయిలో ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ నెరవేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున సభకు వచ్చి సక్సెస్ చేసేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.